తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ప్లాట్ విక్రయ వ్యవహారమే తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రమణయ్యపై దాడి చేసి హత్య చేసిన వ్యక్తి సుబ్రహ్మణ్యంగా గుర్తించినట్లు సమాచారం. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎంఆర్ఓ హత్య వెనక ఒక నిందితుడు ఉన్నాడు. ఆ నిందితుడిని గుర్తించామని చెప్పి పోలీసులు నిర్ణయం ప్రకటించడం జరిగింది. అయితే నిందితుడి వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచారు. అయితే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడి పేరుని మనం చూస్తే మురారి సుబ్రహ్మణ్యం గంగాధర్గా పిలుస్తారు. ఆధార్ కార్డు వీటిలో అయితే గంగారాంగా ఉంది. అయితే ఇప్పుడు అతను ఏదైతే ఉంటున్నాడో ఇక్కడ ఏ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. అయితే ఇప్పుడు వివాదం కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి చెందినటువంటిదే. దీన్ని మనం చూస్తున్నాం జ్యువెల్ పార్క్ అపార్ట్మెంట్స్ అంటారు. సో ఇవి సుమారుగా ఇక్కడ కొన్ని పట్టాలను ప్రభుత్వం ఇష్యూ చేసింది. ఆ పట్టాలన్నింటినీ కూడా క్లియర్ చేసి అపార్ట్మెంట్స్ నిర్మించారు. ఈ అపార్ట్మెంట్స్ దీంట్లో ఏదైతే నిర్మాణం చేశారో ఆ నిర్మాణ సంస్థలో కూడా అతను పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ పనిచేసిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి దాదాపుగా 90% వరకు కూడా ఏదైతే కన్వీనియన్స్ డీడ్స్ ఏవైతే పట్టాలు ఉన్నాయో అన్నీ క్లియర్ అయ్యాయి. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని క్లియర్ చేయాలంటే కన్వీనియన్స్ డీడ్స్ సంబంధించిన క్లియరెన్స్ అనేది ఎంఆర్ఓ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఎంఆర్ఓ ఇవ్వాల్సి ఉన్న క్రమంలోనే చాలా కాలంగా కూడా దీనికి సంబంధించిన వీటిపైన కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుతున్నటువంటి తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే గంగారాంగా భావిస్తున్నారో అంటే ఇప్పుడు ఎవరైతే అనుమానితుడిగా భావిస్తున్నారో సో ఆ అనుమానితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గంగారాం ఈ వ్యవహారంలోనే అది నేను సెటిల్ చేస్తానని ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇది నిర్మాణం చేపట్టిన వాళ్ళతో ఒప్పందం చేసుకుని వెళ్ళినట్టు ఒక ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఎంఆర్ఓతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఎంఆర్ఓ ఇద్దరి మధ్య ఎలాంటి వ్యవహారం జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. అయితే ఇప్పుడు ఎవరైతే గంగారాం ఉన్నాడో చాలా వరకు అప్పులు చేశారు, తన ఫ్లాట్స్ పోయాయి. సో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా చాలా వరకు చేస్తున్నాడని చెప్పి నేను పోలీసులే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంఆర్ఓని కలిసిన క్రమంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వివాదం అయింది. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారంగా సో ఇక్కడ ఏవైతే పట్టాలు ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ కూడా సో కన్వీనియన్స్ డీడ్స్ చేశారు. అయితే కొందరు చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ లేనటువంటి వ్యక్తులకు సంబంధించిన కన్వీనియన్స్ డీడ్స్ చేయమని ఒత్తిడి తెచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంఆర్ఓ స్థాయిలో అంగీకరించలేదు. దాన్ని అంగీకరించకపోవడంతో ఒకసారిగా తన అప్పులు లేకపోతే ఇక్కడ తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇది క్లియర్ చేయడానికి మధ్యవర్తిగా ఉండి డబ్బులు తీసుకున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సో అది క్లియర్ కాలేదు, అప్పులు అయిపోయానని ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఎంఆర్ఓ మీద దాడి చేసి రాడ్డుతో కొట్టి చంపినట్టు కూడా మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే పూర్తిగా ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం పోలీసు విచారణలో బయటపడేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా అక్కడికి వెళ్ళిన దాడి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లాట్స్లో ఎవరైతే గంగారాంగా చెప్తున్నారు ఇరువురు ఒకటే అనేది ఒక ప్రాథమిక సమాచారం. సో అదే వ్యక్తి కానీ కరెక్ట్ అయితే మాత్రం సో పూర్తి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మన వెనక కనిపిస్తున్నటువంటి జ్యువెల్ పార్క్ సంబంధించినటువంటి ఈ స్థలంలో ఉన్నటువంటి కన్వీనియన్స్ డీడ్స్ వ్యవహారం అనేది మాత్రం మనకు తెలుస్తుంది. పోలీసులు ఇప్పటికీ గాలింపు చర్యలు అనేవి చేపడుతున్నారు. నిందితుడు దొరికితే పూర్తి వివరాలు అనేది మాత్రం బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనేది తెలుస్తుంది. అయితే ఇటు ఎంఆర్ఓ అలాగే ఇటు గంగారాం మధ్య సో ఏం వ్యవహారం నడిచింది అనేది పోలీసు విచారణలో బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మాత్రం సో ఇప్పుడు మన వెనక కనిపిస్తున్నటువంటి ఫ్లాట్స్ సంబంధించినటువంటి ఏవైతే నిర్మాణం చేస్తారో అక్కడ పట్టాలకు సంబంధించిన కన్వీనియన్స్ డీడ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా సో వాటిని కన్వర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అది ఎంఆర్ఓ మాత్రమే చేయడానికి వీలుంటుంది. కాబట్టి అయితే అది చనిపోయిన వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ లేనప్పుడు అవి చేయడానికి సాధ్యం కాదు. సో ఈ నేపథ్యంలోనే ఎంఆర్ఓ అవి చేయడానికి అంగీకరించకపోవడంతోనే ఆ కోపం ఉక్రోషంతోనే అతని మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి వ్యవహారాలు నడిచాయి ఏంటి అనేది పోలీసు విచారణలో బయటపడేటువంటి అవకాశం అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు.